ఐపీఎల్ సీజన్ 18 2025 నిన్న చాలా అంగరంగ వైభవంగా ఈవెంట్స్తో మొదలై మ్యాచ్ కూడా శుభారంభంతో ఆర్సీబీకి శుభారంభంతో మొదలైన విధానం. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే అసలు దీనికి వర్షం అడ్డుగా నిలుస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ వర్షం ఆగి పూర్తి మ్యాచ్ వెళ్ళే దిశగా వెళ్ళడం అనేది ఇరు టీము ఫ్యాన్స్కి చాలా హ్యాపీనిచ్చిన న్యూస్. ఇంకా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అన్న ఓపెనింగ్ మ్యాచ్ అంటే సెరమనీలో ఓపెనింగ్ మ్యాచ్ 2008లో జరిగిందంట. మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఓపెనింగ్ సెరమనీ మ్యాచ్ వీళ్ళదే. ఇంకా విషయానికి వస్తే టాస్ నగ్గి బౌలింగ్ తీసుకున్న ఆర్సీబీ 10 కోట్లు పెట్టి భువనేశ్వర్ కుమార్ని తీసుకున్నారు. అయితే వీళ్ళు ప్రకటించిన టీమ్స్లో అటు ఆర్సీబీ వాళ్ళ టీంని ఇంపాక్ట్ ప్లేయర్స్ని ప్రకటించింది, ఇటు కేకేఆర్ వాళ్ళ టీంని ఇంపాక్ట్ ప్లేయర్స్ని కనిపించింది. షాక్ ఏంటంటే ఆర్సీబీలోని భువనేశ్వర్ కుమార్ లేడు. భువనేశ్వర్ కుమార్ ఎందుకు లేడురా అని చెప్తే ఏదో టెస్ట్ పాస్ అవ్వలేదట. టెస్ట్ పాస్ అవ్వడం ఏంటో నాకు అర్థం కాలేదు. మేబీ దానికి పర్ఫెక్ట్ రీజన్ మనకు తెలియాల్సి ఉంది. ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ ఓవర్లోనే హేజిల్వుడ్ మంచి బౌలింగ్తోని క్వింటన్ డికాక్ వికెట్ తీశాడు. 1 డౌన్లో వచ్చిన అజింక్య రహానే సునీల్ నారాయణ్తో కలిపి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ రహానే 56 పరుగులు, 6 4లు, 4 6లతోని వీర విహారం చేశాడు. ఆ వీర విహారం చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే అన్ని ఫార్మాట్స్ నుంచి దూరం అయిపోయిన రహానే తిరిగి నన్ను కూడా కన్సిడర్ చేయండి అని తన నాక్తో చూపించినట్టుగా నాకు క్లియర్గా కనబడింది. ఇంకా నరేన్ ఈయన పాత్ర కేకేఆర్లో ఎలాంటిదంటే దొరికితే కొట్టుకుంటూ పోతాడు, లేకపోతే అవుట్ అయిపోతాడు. ఆ పొజిషన్లో నిన్న 44 పరుగులు, 5 4లు, 3 సిక్సర్లు కొట్టడం జరిగింది. అయితే నాకు నిన్న అనిపించింది ఏంటంటే స్పిన్నర్స్ని టూ ఎర్లీగా వాడేశారా అనేది అనిపించింది. బాల్ స్వింగ్ అవటం గమనించాం మనం. సో భువనేశ్వర్ కుమార్ని వాడుంటే మీకు ఆ స్వింగ్ని ఉపయోగించి వికెట్స్ తీసించి స్కోర్ని డౌన్ చేసేవాడు. ఎప్పుడైతే స్పిన్నర్స్ని ఇంట్రడ్యూస్ చేశారో అది బాగా మైనస్ అయింది. ఫస్ట్ 10 ఓవర్స్లోనే 107 రన్స్ అండ్ 1 వికెట్కి వెళ్ళడానికి కారణమైందేమో అనేది నాకు అనిపించింది. అయితే అదే స్పిన్ని ఎర్లియర్గా అనౌన్స్ చేయడం వల్లేమో ఆ ట్రాప్లో పడిన బ్యాట్స్మెన్లు కొట్టే విధానంలో ఇంకా గ్రిప్ ఉండటం వల్ల, అంటే ఆ బాల్ గ్రిప్ ఉండటం వల్ల స్పిన్నర్స్కే వికెట్లు పడ్డాయి. అందులో మెయిన్గా కృణాల్ పాండ్యా 3 వికెట్లు తీస్తే హేజిల్వుడ్ 2 వికెట్లు తీశాడు పేసరు. దాంతో నెక్స్ట్ 10 ఓవర్స్లో 68కి 6 వికెట్స్ తీయడం జరిగింది. అయితే రహానే 1 డౌన్లో రావడంతో క్లియర్ స్ట్రాంగ్ ఇండికేషన్ చేశాడు. ఎస్, దిస్ ఈజ్ మై రోల్, నేను అటాక్ చేసుకుంటూ పోతాను, కుదిరితే చివరి దాకా ఉంటాను, మిడిల్ ఆర్డర్ నేను ఒకవేళ అవుట్ అయితే చూసుకోండి అని క్లియర్ కట్ ప్లానింగ్తో దిగాడు కెప్టెన్ రహానే. అయితే అదే నిన్న మిస్ఫైర్ అయింది. ఎప్పుడైతే మంచి స్కోర్ 200+ స్కోరుకి వెళ్ళే విధానంలో కనబడుతున్న నిన్నటి మ్యాచ్లోని 174కే కంట్రోల్ అవ్వడానికి మెయిన్ కారణం మిడిల్ ఆర్డర్ అయినటువంటి రింకు సింగ్, రసూలు, రమన్దీప్ సింగ్, వీళ్ళ ముగ్గురు అనుకున్నంత స్థాయిలో బ్యాటింగ్ చేయకపోవడం. మెయిన్గా రసూల్, దీనికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మటుకు సుయేష్ శర్మకే. ఈయన్ని కేకేఆర్ నుంచే తీసుకోవడం జరిగింది. ఈయన ఫస్ట్ కొట్టించిన విధానం ఎలా ఉందంటే కేకేఆర్ మీద సింపతితో రన్స్ చేస్తున్నాడు అన్న విధంగా ఉండింది.
కానీ ఎప్పుడైతే రస్సెల్ వచ్చాడో, రస్సెల్ రాగానే 16థ్ ఓవర్‌లో వచ్చాడనుకుంటున్నా ఐ థింక్. రాగానే తినకి బౌలింగ్ ఇచ్చాడు. అమ్మ! కొడతాడురా ఇంకా ఇది 200+ స్కోర్ అయిపోయే విధానమే అనుకున్నాం. కానీ ఇక్కడ టాక్టిక్ వాడాడు రజత్ పాటీదార్. ఏంటంటే రసూల్‌కి ఇంటు ద స్టంప్స్ వచ్చే బాల్‌ని ఆడటంలో ఇబ్బందుంది. అందుకే మీరు గమనిస్తే ఫస్టు గూగుల్ ఏసి ఇబ్బంది పెట్టి, తర్వాత లెగ్ బ్రేక్ వేసి 4 కొట్టేలా చేసి, మళ్ళీ స్ట్రైట్ టు ద స్టంప్స్ గూగ్లీ వేయడం ద్వారా అది టర్న్ అయ్యి వికెట్ రావడం జరిగింది. ఆ రకంగా రసూల్ వికెట్ తీశాడు. రసూల్ గనుక ఉండుంటే డెఫినెట్‌గా 20, 30 రన్స్ తెచ్చే ఉండేవాడు. అండ్ అది డెఫినెట్‌గానే మనకి ఎవరికి ఆర్‌సీబీకి పెద్ద మైనస్ అయి ఉంటది. అండ్ గ్రేట్ వికెట్ కీపింగ్ స్కిల్స్ బై జితేష్ శర్మ చాలా బాగా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మన కృణాల్ పాండ్యా ఏసిన బౌన్సర్‌ని ఆపిన విధానం ఉంది. ఆపకపోయి ఉంటే అది 4 ఎళ్ళేది. 4 ఎళ్ళుంటే వెంకటేష్ అయ్యర్ కొంచెం హ్యాండ్స్ ఫ్రీ అయ్యాయి. ఎప్పుడైతే ఆ బౌన్సర్‌కి కొంచెం బ్యాక్ అయ్యాడో స్కోర్ రాలేదు. అక్కడ వికెట్ ప్రొడ్యూస్ అవ్వడం జరిగింది నెక్స్ట్ బాల్‌కి. అది చాలా అంటే చాలా సూపర్బ్. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ 174 రన్స్‌తో స్టార్ట్ అయిన విధానంతోని ఓపెనర్స్‌గా ఫిలిప్స్, సాల్ట్ అండ్ కోహ్లీ దిగడం జరిగింది ఓపెనర్స్‌గా. ఇంకా ఫిలిప్స్ అయితే వచ్చిన ఫస్ట్ బాల్ అది స్వింగ్ అయింది. ఫస్ట్ బాల్ క్లియర్‌గా స్వింగ్ అయింది. స్వింగ్ అయినా కూడా దాన్ని మంచిగా కవర్ షాట్ ఆడి 4 కొట్టాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్‌షిప్‌తో ఫస్ట్ 6 అవర్స్‌లోనే 80 రన్స్‌ని దాటించేసి ఒక మ్యాచ్ మనదే అని కన్ఫర్మ్ చేసి పడేశారు. దాంట్లో ఫిలిప్స్‌ది ఫస్ట్ 6 అవర్స్‌లో మంచి స్కోర్ రావడానికి గల కారణంలో ఫిలిప్స్ మెయిన్ పాయింట్ అవుతాడు. ఎందుకంటే ఫిలిప్స్ 56 రన్స్‌లో 9 ఫోర్స్ అండ్ 2 సిక్సెస్ కొట్టడం జరిగింది. కొట్టి వికెట్ పడటం జరిగింది. దాని తర్వాత ఇంకో వికెట్ కూడా పడింది. అదే మూమెంట్ ఆడిన తర్వాత రజత్ పాటీదార్ రావడం జరిగింది. రజత్ పాటీదార్‌తో కోహ్లీ ఇన్నింగ్స్ బిల్డ్ చేసుకుంటూ కోహ్లీ కూడా మంచి బ్యూటిఫుల్ డ్రైవ్ షాట్స్ స్ట్రైట్‌గా 2 సిక్స్‌లు. అది ఇండికేషన్ ఎలా ఉందంటే నేను కూడా 6లు కొట్టగలను. నేను కూడా ఫుల్ ఫామ్‌లోకి వచ్చేసాను అని ఫ్యాన్స్‌కి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా ఈసాల కప్ నమ్మదే అన్న ఒక కాన్ఫిడెంట్ ఫస్ట్ మ్యాచ్‌లోనే ఇప్పించేశారు ఆర్‌సీబీ. మెయిన్ ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ. ఇంకా కెప్టెన్ ఇన్నింగ్స్ మంచిగా 34 రన్‌లు, 5 4లు, ఒక 6తో ఒక క్యామియో ఆడి మ్యాచ్‌ని 16.2 అవర్స్‌లోనే డామినేటింగ్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ని నెగ్గించడం జరిగింది. దీంట్లో విశేషం ఏమిటంటే సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్, కేకేఆర్ మీద 1000 రన్స్ చేసిన వ్యక్తిగా విరాట్ కోహ్లీ ఉండటం అనేది ఒక పాయింట్. అయితే మరి మైనస్ పాయింట్స్ ఏంటి అంటే ఆర్‌సీబీ విషయానికి వస్తే స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. మన కృణాల్ పాండ్యా ఈజ్ రెడీ, ఓకే. శ్రేయస్ శర్మ కొంచెం గ్రూమప్ అవ్వాలి కండిషన్స్‌కి. దాంతోపాటు లియాన్ లివింగ్స్టన్ కూడా వాడుకోవాలి. తనకి బోత్ లెగ్ స్పిన్ అండ్ హాఫ్ స్పిన్ వేసే పొజిషన్ ఉంది. హెజిల్‌వుడ్‌కి తోడుగానే భువనేశ్వర్ కుమార్‌ని తీసుకురావాలి. సో ఆర్‌సీబీ ఇంకా అలా సెటిల్ అయిపోద్ది. ఇంకా కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ అయితే నాకు ఫుల్ వీక్‌గా కనబడుతుంది బౌలింగ్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఎక్కువ ఆల్‌రౌండర్స్ మీద ఫోకస్ చేశారు. గుర్బాజ్ కానీ, మోయిన్ అలీ కానీ ఈ బెంచ్ స్ట్రెంత్ చూస్తూ ఉంటే ఫారిన్ ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి అది ఇంకా లేదు అన్నట్టుగా ఉంది. ఎలా ఉంది అంటే ఇప్పుడు స్పిన్నర్స్ అయిన వరుణ్ చక్రవర్తి అండ్ నరైన్, పేస్ అటాకింగ్ విషయంలోకి వస్తే హర్షత్ రాణా మీద ఏంటంటారు ప్రెషర్ పడినట్టుగా ఉంది. మరి ఈ కేకేఆర్ దీన్ని ఎలా అధిగమిస్తారు? దీన్ని ఎలా సెట్ బ్యాక్ చేసుకున్న విషయంగా ఉన్న దీన్ని సెట్ రైట్ చేసుకుని ముందుకెళ్తారనేది చూడాలి. నా రివ్యూ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.